మిర్చి రైతులకు గుడ్ న్యూస్. ధరల పతనమైన గగ్గోలు పెడుతుంటే గుడ్ న్యూస్ ఏందని మీరు అంతా అనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికి చైనాకి కానీ, బంగ్లాదేశ్కి కానీ, శ్రీలంక కానీ పెద్దగా ఎగుమతులు లేవు. అయితే గడిచిన వారం రోజులుగా ధరలు దారుణంగా పతనం కావడంతో చైనా నుంచి ఆర్డర్స్ పెద్ద ఎత్తున పెట్టేందుకు చైనా వ్యాపారులు ఫోన్ కాల్స్ చేసి గుంటూరు, ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో వ్యాపారుల్ని ఆరా తీయటం ప్రారంభించారు. మిర్చి క్వింటా ఎప్పుడైతే 9,000కి, 10,000కి, 11,000కి, 12,000కి పడిపోయిందో వెంటనే చైనా వ్యాపారులు రంగంలోకి దిగారు. అయితే చైనా ఎక్కువగా కొనుగోలు చేసే సరుకులో తేజ, ఆర్మూర్ ఈ రెండు వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి. వాటి గింజల్లో నుంచి తీసే రెసిపీ చైనా రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున వినియోగిస్తారు. దాన్ని లిక్విడ్గా మార్చి, ఆయిల్గా మార్చి. ఇక ధరలు కూడా దారుణంగా పతనమయ్యాయి. గత ఏడాది అయితే 25,000, 26,000 ఉన్న ఈ వెరైటీస్ ప్రస్తుతం 13,000, 12,000, 12,500. సూపర్ క్వాలిటీస్ ఉంటే 14,500 దాకా నడుస్తున్నాయి. ఈ రెండు వెరైటీస్కి రాబోయే నెల రోజుల్లో 1,000 కంటైనర్లు చైనాకు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. చైనా ఆర్డర్స్ వస్తే ముందు ధరలు నిలకడవుతాయి. ఆ తర్వాత నిదానంగా పెరిగే అవకాశం ఈ రెండు వెరైటీస్కే ఉంది. మిర్చి ధరలన్నీ పెరుగుతాయని చెప్పావు, పెరగలేదని చెప్పేసి మరలా కామెంట్ చేయొద్దు. చైనాకి తేజ, ఆర్మూర్ వెరైటీస్ కొనుగోలు చేయడానికి ఒక నెల రోజుల్లో 1,000 కంటైనర్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్లో అయితే ఖమ్మం మార్కెట్ నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వెళ్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎక్కువగా స్థానికంగా మనం భారతదేశంలో ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగనే వాడతారు. అన్ని వెరైటీస్ అక్కడ కొనుగోలు చేస్తారు. ధర ఎప్పుడైతే తగ్గిందో వ్యాపారస్తులు వెంటనే రంగంలోకి దిగారు. ఎంక్వైరీలు మొదలుపెట్టారు. చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చైనాకి, బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున మిర్చి ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. అయితే ధరలు బీభత్సంగా పెరిగితే మరలా ఆర్డర్స్ ఆగిపోతాయి. ధరలు తగ్గాయని వాళ్ళు రంగంలో దిగారు కాబట్టి ధరలు కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఈ తేజ, ఆర్మూర్ వెరైటీస్కి ఎగుమతి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఈ వెరైటీస్ పెరిగే అవకాశం ఉంది. మిగతా వెరైటీస్ అయితే ఈ బంగ్లాదేశ్కి వెళ్తే అది కూడా ఖమ్మం మార్కెట్ నుంచి తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఇక మిర్చికి మినిమం ప్రైస్ ఇవ్వాలని చెప్పేసి వ్యాపారస్తులతో మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గుంటూరులో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ పిలిచి చెప్పారు. మిర్చి ధర కనుక పతనం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కావాలని పతనం చేస్తే కొనుగోళ్లు నిలిపివేస్తామని హెచ్చరించారు. దాంతో మిర్చి ధరలు ఎలాగూ పతనమైపోయినా 9,000 అంటే కనీసం కోత కూలి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరా సాగు చేస్తే 2,80,000 నుంచి 3 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంది. ఆ నల్లతామర జెమినీ వైరస్ని అదుపు చేయడానికి ఎకరాకి ₹1,00,000 పురుగు మందుకే ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. పంట పండిన తర్వాత 1 ఎకరాల పంట కోసి మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి ₹1,20,000 ఖర్చు అవుతా ఉంది. కూలీ ఖర్చు, రవాణా ఖర్చు, ట్రాన్స్పోర్టు, ఇది ఆ గోతాలు రకరకాలు. ఇక మార్కెట్ యార్డులు అమ్మిన తర్వాత కమిషన్ పెద్ద ఎత్తున ఖర్చు అవుతా ఉంది. ఎకరాకి 3 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం యావరేజ్న 10,000కి అమ్మినా బాగా పండింది అనుకున్నా కూడా 20 క్వింటాల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అది కూడా అక్కడక్కడ 2 లక్షల కంటే ఎక్కువ రాదు. బాగా పంట పండించి కూడా ₹1,00,000 రైతు నష్టపోయాడు 1 ఎకరానికంటే 4-5 ఎకరాలు వేసిన రైతు 4-5 లక్షల రూపాయలు నష్టమే. ఇక తేజ, ఆర్మూర్ వెరైటీస్కి అయితే కొంచెం ధర పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే మిగతా వెరైటీస్ పెరుగుతుందా లేదనేది నేను చెప్పలేను. ఎందుకంటే కామెంట్లు చేసి మీ వల్లే మేము లక్షలు నష్టపోయామని కామెంట్ చేసే ప్రమాదం ఉంది. ఈ రెండు వెరైటీస్కి అయితే చైనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఎంక్వైరీస్ ప్రారంభించారు. రాబోయే 1 నెల రోజుల్లో ఈ ఆర్డర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు కూడా స్పష్టంగా చెబుతా ఉన్నాయి. అదే విషయాన్ని రైతు సోదరుల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు పయనించి పోతా ఉన్నాయి. చైనాకి ఆర్డర్స్ పెరిగితే ఇక తేజ, ఆర్మూర్ వెరైటీస్ కన్నా కనీసం క్వింటాకి 20,000, 22,000 ధర కన్నా వస్తుందా రాదా అనే విషయం రాబోయే వారం రోజుల్లో మార్కెట్ని గమనించి చైనాకి కంటైనర్స్ బయలుదేరాయా లేదనే విషయం మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.